ఒక అడవిలో ఒక కోతి ఒక ముసలి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేది. కోతి గట్టు మీదున్న మామిడి పండ్లన్నీ ముసలికి ఇచ్చేది. ముసలి ఆ మామిడి పళ్ళన్నీ తీసుకుని వెళ్ళి తన భార్యకిచ్చేది. ఇలా అవి రెండు స్నేహంగా సంతోషంగా జీవించసాగాయి. అరే ఏమైంది ఈరోజు నా స్నేహితుడు ఇంకా రాలేదు? వచ్చాడు, మాటల్లోనే వచ్చేశాడు. ఏంటి మిత్రమా అలా ఇంత ఆలస్యమైంది? చెప్పు మిత్రమా, నీకోసం చాలా మామిడి పళ్ళు దాచించాను. తీసుకొని వెళ్ళి నీ భార్యకి ఇవ్వు, నువ్వు తిను. ఈ మామిడి పళ్ళు చాలా చాలా రుచిగా ఉన్నాయి, సరేనా? తీసుకువెళ్ళు మిత్రమా. ఓ నన్ను క్షమించు మిత్రమా, ఇవాళ కొంచెం ఆలస్యమైంది. ఇంట్లో నా భార్య వంట చేస్తుంటే తనకి తోడుండి సహాయం చేస్తూ ఉన్నాను, అందుకే ఆలస్యమైంది మిత్రమా. ఇవాళ నువ్వు నా కోసం మామిడి పండ్లు దాచావా? ఏది ఇవ్వు మిత్రమా, తీసుకో. నువ్వు ఇచ్చే మామిడి పళ్ళు అంటే నా భార్యకి ఎంతో ఇష్టం. తను ఎంతో ప్రేమగా ఆశగా తింటుంది మిత్రమా. ఇవన్నీ నీ వల్లే. నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా. నేను ఈ గట్టుపైన రాలేకపోయినా మన మధ్య కృతజ్ఞతలు ఎందుకు మిత్రమా? నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. అదిగో వెళ్ళు, నీ భార్య పిలుస్తున్నట్టుంది. తీసుకువెళ్ళు, ఈ మామిడిపళ్ళు తీసుకువెళ్ళి తనకిచ్చి నువ్వు కూడా తిను, సరేనా? మనం రేపు ఉదయం కలుస్తాం. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మరి. సరే మిత్రమా, నా భార్య పిలుస్తున్నట్టుంది. నేను రేపు వస్తాను, జాగ్రత్త. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. మీతో ఒక విషయం చెప్పాలండి. మీరు రోజు మామిడి పళ్ళు తీసుకొస్తున్నారు కదా, అవి చాలా రుచిగా ఉన్నాయండి. అవన్నీ మీ స్నేహితుడు ఇచ్చే మామిడి పండ్లే కదా. మనకి అప్పుడప్పుడు ఇచ్చే మామిడి పండ్లే ఇంత రుచిగా ఉన్నాయండి. మరి మీ స్నేహితుడు ఆ మామిడి పండ్లను రోజు తింటూ ఉంటాడు కదా. ఆ రోజు మామిడి పళ్ళు తినడం వల్ల అతని శరీరం అంతా చాలా రుచిగా మారిపోయి ఉంటుందండి. ముఖ్యంగా అతని గుండెకాయ, ఆ కోతి గుండెకాయ ఈ మామిడి పళ్ళు తినడం వల్ల చాలా రుచిగా అయిపోయి ఉంటుంది. నేను ఒక్కసారి ఆ కోతిని చంపి ఆ గుండెకాయ తింటానండి, సరేనా? మీరు వెళ్ళి మీ స్నేహితుడిని భోజనానికని మన ఇంటికి తీసుకురండి. ఆ కోతిని ఎలా చంపి గుండెని మనం తీసుకొని తినేద్దాం. ఆలోచిస్తే ఎంత బాగుందో. నాకు నోట్లో నీరు ఊరుతుందండి. తొందరగా ఆ గుండెని తినేయాలి. వెళ్ళండి, వెళ్ళి తొందరగా మీ స్నేహితుడిని ఇంటికి భోజనానికి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. సరే, అయితే వెళ్ళి తొందరగా కోతిని మన ఇంటికి తీసుకొస్తాను. మిత్రమా మిత్రమా, ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. నా భార్య నువ్వు ఇచ్చే మామిడి పండు తిని ఎంతో సంతోషించింది. నీకు భోజనం పెట్టాలని తను ఎంతో ఆశపడుతుంది మిత్రమా. నాతో వస్తావా? మా ఇంటికి తీసుకెళ్తాను. ఈరోజు నీకోసమని ఒక విందు భోజనం ఏర్పాటు చేశాము. నా భార్య హడావిడిగా వంట చేస్తుంది. రా మిత్రమా, మనిద్దరం కలిసి వెళ్ళి తొందరగా వద్దాం, సరేనా? భలేవాడి మిత్రమా. నా స్నేహితుడు ఇంటికి భోజనానికి పిలిస్తే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. మరియు నా కోసం అంత ప్రేమగా వంట చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను మిత్రమా. నాకు మీ ఇల్లు చూడాలని ఎంతో ఆశగా ఉంది. అందులో నువ్వు నా కోసమని ప్రేమగా వంట ఏర్పాటు చేసి నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నిజంగా నీలాంటి స్నేహితుడు పొందడానికి నేను ఎంతో పుణ్యం చేసి ఉండాలి మిత్రమా. నువ్వంటే నాకు చాలా ఇష్టం మిత్రమా. నేను తప్పక వస్తాను. అలా ముసలి కోతిని ఏమార్చి తన ఇంటికి విందుకు తీసుకొని వెళ్ళి చంపాలని ఆలోచిస్తూ ఉంటుంది. అరే మిత్రమా, నీకొక విషయం చెప్పాలి మిత్రమా. ఈరోజు నా భార్య నిన్ను ఇంటికి తీసుకొచ్చి చంపి నీ గుండెకాయ తినాలని ఆశపడుతుంది మిత్రమా. కానీ నేనే నీతో విందు భోజనం అని చెప్పని అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు. నిన్ను ఎలా అయినా నా భార్య దగ్గరికి తీసుకువెళ్ళాలి, లేకపోతే నా భార్య నన్ను చంపేస్తుంది. అరే దేవుడా, ఈ ముసలి స్నేహం చేయడం నా తప్పే. నేను నా స్నేహితుడని తన ఇంటికి వెళ్తుంటే ఇదేమో నా ప్రాణాలు తీసి చంపేయాలని చూస్తుంది. ఇంకా నేను ఇలాంటి వారితో ఎప్పుడూ స్నేహం చేయను. అలా కోతి ముసలి మాటలు విని మనసులో చాలా బాధపడుతూ ముసలితో ఇలా అంది. అరే ఏంటి మిత్రమా, నీకు నా గుండె కావాలంటే అప్పుడే చెప్పుండొచ్చుగా. నేను ఇప్పుడే నా గుండెని తీసి ఆ చెట్టు పొదల్లో ఉంచేసి వచ్చాను. నువ్వు అక్కడే అడుగుంటే నేను అప్పుడే తీసిచ్చేవాడినిగా. అప్పుడు నువ్వు నీ భార్య హాయిగా తినుండొచ్చు. సరే, ఇప్పటికైనా మించిపోయిందంటూ ఏమీ లేదు. అదిగో ఆ చెట్టు పొదల్లోనే నా గుండె ఉంది. రా, తొందరగా వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి నా గుండె నీకు తీసిస్తాను. నువ్వు తిని రానేస్తమ్మా, రా తొందరగా వెళ్ళు. అలా ముసలి చెట్టు దగ్గరికి రాగానే కోతి ఒక్కసారిగా చెట్టు మీదకి దూకి
చెట్టుపైకి వెళ్ళిపోతుంది. చిచ్చి, నువ్వంతా ఒక స్నేహితుడివా? నీతో స్నేహం చేసినందుకు నన్ను నేను నువ్వు నా ప్రాణమిత్రుడు అని నీ ఇంటికి వస్తే నువ్వు నన్నే చంపాలని చూశావు. ఇక నుండి నీలాంటి వాడితో నీ స్నేహం చెయ్యను. వెళ్ళిపో ఇక్కడి నుండి. ఇక నుండి నీ మొహం కూడా నాకు చూపించకు. నీతో స్నేహం చేయడం నా పొరపాటే. వెళ్ళిపో. నీతి: మనం చెడ్డవారితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు.